గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కేర్స్ అనే ఫండ్ని క్రియేట్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ అంటారు దీన్ని క్రియేట్ చేయడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే కోవిడ్-19 కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయాలి. సో ఆ ఎక్స్పెండిచర్ కోసం వాలంటరీగా ఇండివిజువల్స్ నుంచి కంపెనీస్ నుంచి డొనేషన్స్ తీసుకోవడం కోసం ఈ పిఎం కేర్స్ ఫండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇలా కలెక్ట్ చేసిన మనీని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కోసం ప్రస్తుతం కోవిడ్-19కి ఉపయోగిస్తారు. అదేవిధంగా ఒకవేళ మనీ కనుక సర్ప్లస్ ఉండుంటే వాటిని ఫ్యూచర్లో మ్యాన్మేడ్ కానీ లేదా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ ఈ ఫండ్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కోవిడ్-19కి హైయెస్ట్ ఎక్స్పెన్సివ్స్ అవుతాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ ఫండ్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అయినా కోవిడ్-19కి ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. పిఎం కేర్స్ ఫండ్ని ఒక ట్రస్టీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన ఎవరైనా కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ వాలంటరీగా డొనేషన్స్ చేయడానికి మాత్రమే దీంట్లో వీలవుతుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి బడ్జెట్లో ఎటువంటి ఎలోకేషన్స్ ఈ ఫండ్కి ఉండవు. అయితే ట్రస్ట్గా ఏర్పడింది కాబట్టి ఒక ట్రస్టీ బోర్డు ఉంటుంది దీనికి. సో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. అలానే బోర్డ్ ఆఫ్ మెంబర్గా అంటే ట్రస్ట్ మెంబర్స్గా డిఫెన్స్ మినిస్టర్, తర్వాత హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేజర్ బోర్డ్ ట్రస్టీస్గా ఉంటాయి. అయితే ఈ బోర్డు ట్రస్టీస్గా అదర్ 3 మెంబర్స్ని కూడా ప్రైమ్ మినిస్టరు ఎక్స్ అఫిషియో చైర్మన్ అయిన ప్రైమ్ మినిస్టరు అపాయింట్ చేస్తారు. ఇలా 3 మెంబర్స్ని ఆ ఫీల్డ్స్లో ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ హెల్త్ ఫీల్డ్స్లో కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్స్లో కానీ ఇలాంటి ఫీల్డ్స్లో ఎవరైతే ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళు ఒక 3 మెంబర్స్ని కూడా ఈ ట్రస్ట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిఎం కేర్స్ ఫండ్కి ఎగ్జంప్షన్స్ కొన్ని ఉన్నాయి. ఒక 3 మేజర్ ఎగ్జంప్షన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఎగ్జంప్షన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని బేస్ చేసుకొని దాంట్లో 80G క్లాస్ని బేస్ చేసుకొని 100% ట్యాక్స్ డిడక్షన్ ఇస్తారు. అంటే పన్ను కట్టే అమౌంట్లో తగ్గిస్తారు అనమాట. అంటే సపోజ్ నేను ఒక 6 లక్షలకి 10% పన్ను కడుతున్నాను అనుకోండి. ఈ 6 లక్షల్లో నేను పిఎం కేర్ ఫండ్స్ కింద ఒక 10,000 ఇచ్చాను అనుకోండి, నేను 5,90,000కు మాత్రమే నా దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటారు. సో ఇది 100% ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 కింద డిడక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ డొనేట్ చేసిన ఫండ్ని ఇంక్లూడ్ చేస్తారు. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక క్లాజ్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా కానీ తన 3 years యావరేజ్ నెట్ ప్రాఫిట్లో 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి కానీ ఎడ్యుకేషన్కి కానీ హెల్త్ మీదకి కానీ ఖర్చు చేయాల్సి ఉంటుంది అన్నమాట. పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని దీంట్లో యాడ్ చేశారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సపోజ్ టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన 2% కింద ఒక 10,000 కోట్లు ఖర్చు చేయాలనుకోండి. 3 years యావరేజ్ నెట్ ప్రాఫిట్ 10,000 కోట్లు వచ్చింది. ఈ 10,000 కోట్లు ఖర్చు చేయాలి. విద్య మీద కానీ తర్వాత ఆరోగ్యం మీద కానీ పేద ప్రజల మీద కానీ ఖర్చు చేయాల్సి ఉంది. సపోజ్ ఒక 2,000 కోట్లు పిఎం కేర్స్ కింద ఇచ్చింది అనుకోండి. ఈ 10,000 కోట్లలో నుంచి 2,000 కోట్లు తీసేసి 8,000 కోట్లని వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 మనకు ఉంటుంది. ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ఏం చేస్తుందంటే ఫారెన్ నుంచి వచ్చే డొనేషన్ యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ ఉపయోగిస్తున్నారో స్క్రూటనైజ్ చేస్తారన్నమాట. అలాంటి ఈ ఫారెన్ FCRA యాక్ట్ కింద దీన్ని ఎగ్జామ్ చేశారు. అంటే పిఎం కేర్స్ ఫండ్లోకి వచ్చినటువంటి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏవి కూడా స్క్రూటనైజ్ చేసే అవకాశం లేదు. ఫ్రీ ఫ్లోగా ఫండ్స్ వస్తాయి. దానికోసం ఈ పిఎం కేర్స్ ఫండ్ కోసం స్పెషల్గా ఒక అకౌంట్ని క్రియేట్ చేసి ఫారెన్ నుంచి వచ్చే ఇండివిజువల్స్ నుంచి కానీ ఫారెన్ కంపెనీస్ నుంచి కానీ వచ్చే అమౌంట్ని ఫ్రీ ఫ్లోగా పిఎం కేర్స్ ఫండ్లోకి వెళ్ళిపోతాయి. అంటే FCRA కింద రెగ్యులేషన్స్ కూడా దీనికి వర్తించవు అని మనకు తెలుస్తుంది. అయితే ఈ ఫండ్స్ మీద ఉన్న మేజర్ డిస్ప్యూట్ ఏంటంటే ఈ ఫండ్స్ని
ఏదైతే డిజైర్డ్ పర్పస్ ఉందో వాటి మీద ఎక్కువగా ఉపయోగించట్లేదు అనేదే వీటి మీద ఉన్న క్లెయిమ్స్ అనమాట. ప్రీవియస్గా మనం 1948లో పిఎంఎన్ఆర్ఎఫ్ ఏర్పడింది, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఏర్పడింది. ఇది ఏర్పడినప్పుడు అంటే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే మైగ్రెంట్స్ గురించి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ ఫండ్ ఇప్పటికి కూడా ఆపరేట్ అవుతున్నప్పటికీ కూడా దీని నుంచి కలెక్ట్ చేసిన మనీ ఎక్కువ, ఏదైతే పర్పస్ కోసం కలెక్ట్ చేశారో వాటిని ఖర్చు పెట్టేది తక్కువగా ఉంటుంది. సో అది ఈ ఫండ్స్ ఎదుర్కొంటున్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే ఇప్పుడు పిఎం కేర్స్ కూడా ఫండ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటిని ఎంతవరకు సక్రమంగా వినియోగిస్తారనే చూడాలి. ఓన్లీ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీయే కాదు ప్రస్తుతం పిఎం కేర్స్ అనేది, దాంతో పాటుగా న్యాచురల్గా కానీ లేదా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ వచ్చినా కానీ ఫర్దర్గా COVID-19 తగ్గిన తర్వాత ఈ ఫండ్స్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఎంతవరకు సక్రమంగా ఉపయోగిస్తారు అనేది గవర్నమెంట్ మీద ఆధారపడింది.